తెలంగాణ భావనను చంపేసే కుట్ర జరుగుతున్నది. అవసరమైతే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే కుట్ర నడుస్తున్నది, డ్యూటీ చేసే కుట్ర నడుస్తున్నది. మొత్తానికి హైదరాబాద్ను మనకు కాకుండా చేసే కుట్ర నడుస్తున్నది. హైదరాబాద్ను తెలంగాణ వాళ్ళ పట్టులో ఉండొద్దు, తెలంగాణ వాళ్లకు మార్కెట్గా, తెలంగాణ వాళ్ళ వనరుగా, తెలంగాణకు బతుకు జరిగించే నగరంగా హైదరాబాద్ ఉండకుండా చేసే కుట్ర నడుస్తున్నది. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు మన సనత్ నగర్ శాసనసభ్యులు సీనియర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారిని, కౌశిక్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. మొదలు మనల్ని ఉద్దేశించి శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా ఇక్కడ జరగాలని స్టేజ్ దగ్గర నుంచి ఎవరు ఉండొద్దన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు మరి నాకెంతో ఇష్టమైన ముషీరాబాద్ నియోజకవర్గం సమీక్షా సమావేశానికి మరి పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు మరి ముఠా గోపాల్ గారి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారి అధ్యక్షతన మరి యువ నాయకులు సోదరులు ముఠా జయసింహ గారి అధ్యక్షతన ఈరోజు మరి ఈ సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రెసిడెంట్ పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ ఆశాదీపం శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన సీనియర్ నాయకులందరికీ మరొకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. మీ ఉత్సాహం, మీ ఉత్తేజం చూస్తుంటే తప్పకుండా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరొకసారి ముచ్చటగా మూడవసారి బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నది. అవునా కాదా? బరాబర్ బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నది. 2016లో ఏ విధంగా అయితే ఒంటి చేత్తో బీఆర్ఎస్ జెండా ఎగరవేశారో కేటీఆర్ గారి నాయకత్వంలో 2023లో ఏ విధంగా అయితే ఎగిరిందో అదే విధంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా ఇదే కేటీఆర్ గారి మార్గదర్శనంలో మీరందరూ కూడా గులాబీ జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది.
ఈరోజు మీకు ఒక అద్భుతమైన నాయకత్వం ముషీరాబాద్ నియోజకవర్గంలో ముఠా గోపాల్ గారి రూపంలో, ముఠా జయసింహ గారి రూపంలో ఈరోజు మీకు ఒక అద్భుతమైన